సకల దేవతా స్వరూపుడు శ్రీ సిద్ధి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, సాటే వ్యాపారంలో నష్టపోయి చికాకు పడి ఇంట్లోంచి వెళ్ళాలనుకుంటాడు. మానవుడు సాధారణంగా భగవంతుని గూర్చి చింతించాడు, కానీ కష్టములు నష్టములు దుఃఖాలు చుట్టుముట్టినప్పుడు భగవంతుని ధ్యానం చేసి విముక్తి పొందుటకు ప్రార్థిస్తాడు. వాని పాపకర్మలు ముగియు వేళకు భగవంతుడు వానికొక యోగీశ్వరునితో కలిసి కొనుట సంభవింపజేస్తారు. వారు తగిన సలహాలిచ్చి వాని క్షేమమును చూస్తారు. సాటే గారికి కూడా అటు అనుభవం కలిగింది. అతని స్నేహితులు షిరిడి వెళ్ళమని సలహా ఇస్తారు. అచ్చట షిరిడి సాయిబాబాను దర్శించి అనేక మంది శాంతి పొందుతున్నారని, వారి కోరికలు కూడా నెరవేరుతున్నాయని చెప్పి చెప్తారు. మరి ఇది వెంటనే నచ్చి 1917 సంవత్సరంలో షిరిడి వస్తాడు. అచ్చట శాశ్వత బ్రహ్మవలే స్వయం ప్రకాశకుడై నిర్మలుడుగా శుద్ధ స్వరూపుడుగా సాయినాథుడు కనిపిస్తాడు. అతన్ని చూచిన వెంటనే అతనికి మనశ్చాంచల్యము తగ్గిపోయి శాంతి కలుగుతుంది. వాని పూర్వజన్మ పుణ్యం వలన బాబా యొక్క పవిత్రమైనటువంటి పాదసేవ లభించింది. అతడు గొప్ప మనోబలము కలిగిన వాడవచ్చే వెంటనే గురు చరిత్ర పారాయణము మొదలు పెడతాడు. 7 రోజులలో చరిత్ర చదువుట పూర్తి కాగానే బాబా ఆనాడు రాత్రి అతనికి ఒక స్వప్న దర్శనమిస్తాడు. బాబా గురు చరిత్రము చేతిలో పట్టుకొని దానిలోని విషయాలను ఎదుట కూర్చున్నటువంటి సాటేకు బోధిస్తున్నట్టు, అతడు దాన్ని శ్రద్ధగా వింటూ ఉన్నట్టు కలలో స్వప్న దర్శనమిస్తాడు.